జాగ్రత్తగా విందాం. ప్రసంగి గ్రంథము మీ అందరికీ సుపరిచితమైన గ్రంథము, వచనాలు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9-10 వచనాలు కలిపి ఉన్నాయి. ఎవరైనా స్పష్టంగా చదివాలి, ఎవరైనా ఉంటే చదవండి. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకము ఉంచుకొనుము. ఆగుదాం. కొన్ని విషయాలు ప్రసంగి ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తుంటే ఈ లోకాన్ని వడపోసి మాట్లాడాడు ఆయన. సొలొమోను కాలానికి లేదా సొలొమోను కాలానికి అటు ఇటుగా ఆ ముంగుర్తుగా అనేక మంది మేధావులు ఉన్నారు. సోక్రటీస్ ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు, గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు. జీవితాన్ని సింగిల్ లైన్లో ఎలా మాట్లాడాలో మాట్లాడగలిగే మేధావులు వాళ్ళు. వాళ్ళందరికీ మించిన వాడు ఎవరంటే సొలొమోను గారు. అందుకే సొలొమోను లైఫ్ పర్పస్ కోసం రాసిన పుస్తకాలు చాలా విచిత్రంగా ఉంటాయి. యవ్వనస్తులు ఎలా జీవించాలో తెలియాలంటే సామెతలు చదవాలి. సంసారి ఎప్పుడు గాడి తప్పుతుందో తెలియాలంటే, వాళ్ళ యొక్క కాన్షియస్ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే సామెతలే చదవాలి. నెక్స్ట్, భూమి మీద ఏ ఫిలాసఫర్కైనా మిగిలేది లాస్ట్ ఆన్సర్ ఏంటి అన్నది తెలియాలంటే ప్రసంగి చదవాలి. లైఫ్లో దేవుణ్ణి ఆరాధించడానికి బయలుదేరి వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో అటు ఇటు తప్పిపోకుండా మన భక్తిని దేవుడి మీదే కేంద్రీకరించి ఆ ఆరాధన స్థలం వరకు సరిగ్గా వెళ్ళిపోవాలి అంటే ఆయన ప్రత్యేకమైన సాంగ్స్ రాస్తారు. స్పెషల్ సాంగ్స్, జర్నీ సాంగ్స్. అవి వాటిని యాత్ర కీర్తనలు అంటాడు. సుమారు 12 నుండి 14 ఉంటాయి. ఆ 14 కీర్తనలు రాసింది మళ్ళీ ఈ సొలొమోను. అవి కీర్తనలేనా, లైఫ్కి మీనింగ్ఫుల్ సాంగ్స్. అవి ఒకటి కాదు, రెండు కాదు. ఈయన సామెతలు చెప్పాడు, ప్రసంగి గ్రంథం రాశాడు, కీర్తనలు రాశాడు. అక్కడితో నేను వండర్ఫుల్ జడ్జిమెంట్లు ఇచ్చాడు ఆయన. అలాంటి ఆయన్ని మనం సరిగ్గా అడిగితే లైఫ్ మీనింగ్ చెప్తాడు ఆయన. అందుకే చాలా ప్రాంతాల్లో చెప్పిన విషయం మీకు చెబుతున్నాను. ఏదో చెబుతున్నాడు ఆయన. ఏం చెబుతున్నాడు? లైఫ్లో అందరికీ, ముఖ్యంగా మన ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ అనిపించేది ఏంటంటే నచ్చిందల్లా చేయాలనిపిస్తుంది.